హాయ్ అండి అందరికీ నమస్కారం. ఈరోజు మనం తిరుచిరాపల్లిలో ఉన్న ఫేమస్ శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్. ఇక్కడ టోటల్ 21 గోపురమ్స్ అనేవి ఉన్నాయి. అందులో రాజగోపురం చాలా పెద్దగా అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఈ టెంపుల్లో రంగనాథ స్వామి విష్ణు రూపంలో పడుకొని ఉంటారు. ఈ మూర్తిని చూడగానే భక్తులకి ఒక డివైన్ అండ్ పీస్ఫుల్ ఫీలింగ్ అనేది వస్తుంది. శ్రీరంగం టెంపుల్ అనేది కావేరి అండ్ కొల్లిడం రివర్స్ మధ్యలో ఉంది. ఈ టెంపుల్ దర్శనం టైమింగ్స్కి వచ్చేసరికి మార్నింగ్ 6 AM నుంచి 7 AM వరకు, ఆఫ్టర్నూన్ 1 PM నుంచి 6 PM వరకు దర్శనంకి అలౌ చేస్తారు. దర్శనం అయ్యాక లోపల 1000 పిల్లర్స్ హాల్ అనేది ఉంటుంది. ఈ హాల్ చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ అండ్ స్కల్ప్చర్స్ చూడవచ్చు. ఈ కార్వింగ్స్లో దేవా స్టోరీస్ అండ్ భక్తిని స్టోన్ మీదే చెప్పారు. ఈ టెంపుల్లో ఒక స్పెషల్ థింగ్ ఏంటి అంటే చక్రశిల్పం. ఇది సుదర్శన చక్రంని రిప్రజెంట్ చేస్తుంది. ఈ చక్రం అనేది స్వయంభూ అని భక్తుల నమ్మకం. అంటే ఇది న్యాచురల్గా ఫామ్ అయింది, మ్యాన్మేడ్ కాదు అనేసి అని అక్కడ ఉన్న భక్తుల నమ్మకం. ఈ చక్రాన్ని దర్శనం చేసిన భక్తులకి నెగిటివ్ ఎనర్జీ, బ్యాడ్ లక్ దూరం అవుతుందని నమ్మకం కూడా ఉంది. ఈ టెంపుల్ని కట్టిన స్టోన్స్ కూడా చాలా స్పెషల్. ఇవి గ్రానైట్ అండ్ రివర్ స్టోన్స్తో సెంచురీస్ ముందు బిల్డ్ చేశారు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా స్టోన్స్ స్ట్రాంగ్గా ఉండడం ఈ టెంపుల్ యొక్క గ్రేట్నెస్. టెంపుల్ వైకుంఠ ద్వారం అనేది చాలా ఫేమస్. ఇది వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారు అండ్ లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది వైకుంఠ ఏకాదశి సమయం కాబట్టి January 8, 2026 వరకు మనకి వైకుంఠ ద్వారం దర్శనం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు కనుక వెళ్ళాలి అని అనుకుంటే ఆఫ్టర్నూన్ 1 నుంచి 6, ఈవినింగ్ 6 వరకు ఏదైతే దర్శనం టైమింగ్స్ ఉన్నాయో ఈ టైంలో కనుక మీరు వెళ్తే వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకునే ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. అండ్ అలాగే వైకుంఠ ద్వారాన్ని స్వర్గవాకిలి అని కూడా అంటారు.